హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. నేను ఆమ్లా మురబ్బా చేస్తున్నాను. ఆమ్లాలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా బెజ్జాలు అయి ఉంటే మొత్తం కోసి కొంచెం కొంచెంగా వాటర్లో వేసి కడగాలి. బాగా మన బెజ్జాలు ఉంటే అలాగా మొత్తం తీసి బాగా నీట్గా వేసుకోవాలి. బాగా నీట్గా ఇలాగా వేసుకోవాలి. బాగా కడగాలి. ఇలా శుభ్రంగా కడుక్కొని వేరే గిన్నెలో వేసుకోవాలి. మొత్తం ఇలాగా తీసుకోవాలి. ఒక క్లాత్ పెట్టి ఇలాగ మొత్తం తుడవాలి. ఒక్కొక్కటి ఇలా జల్లెడలో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా నీట్గా మొత్తం ఇలాగ వాటర్ పెట్టి బాయిల్ చేయాలి. ఈ జల్లెడలో వేసుకున్న ఆమ్లాలు మొత్తం ఈ బాయిల్ వాటర్లో పెట్టాలి. పైన ఆవిరికి ఉడకాలి. ఇలాగ ఉడకాలి. ఇలాగ మూత పెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇటు ఫోర్ సైడ్ మొత్తం తిప్పాలి. బాగా తిప్పాలి, లేకపోతే ఒక సైడే ఉడుకుతాయి. ఓకే, మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. స్పోక్తో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇంకొంచెం ఉడకపెట్టాలి. గట్టిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. స్పోక్ పెట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. బాగా ఉడికిపోయినాయి. ఇలా స్పోక్ గుచ్చితే ఇలాగా అవ్వాలి బాగా. ఇప్పుడు అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. బెల్లం పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆ వాటర్ ఉన్నాయి కదా, పడేయబాకండి. వాటర్తో బాగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. బెల్లంలో వేసి బాగా కలపాలి. బెల్లం కరగపెట్టాలి. ఇప్పుడేమో అప్పుడు దాకా కొంచెం ఆమ్లాలకి స్పోక్స్తో ఇలాగ హోల్స్ పెట్టాలి. అన్ని ఆమ్లాలకి పెట్టాలి ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారనివ్వాలి. మొత్తం స్పోక్తో ఇలా పెట్టుకోవాలి అన్ని ఆమ్లాలకి. అన్నీ అయిపోయినాయి. మొత్తం తీసుకెళ్ళి ఇలాగా బెల్లం కరగపెట్టాలి బాగా. బెల్లంలో లాస్ట్కి చివరికి కొంచెం ఇసుకలాగా వచ్చింది కదా, అందుకు జల్లించుకుందాం. కొంచెం కరిగిన తర్వాత వేరొక బాయిల్లో వేసుకొని జల్లించుకుందాం. లేకపోతే చివరికి కొంచెం ఇసుకలాగా వచ్చింది కదా, అది పంట కింద పడితే మళ్ళీ జల్లిస్తున్నాము బెల్లం. బాగా ఇలాగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ ఆమ్లాలు మొత్తం ఈ బెల్లంలో వేసేసేయాలి.
అది ఇసుక ఉండిద్దని కొంచెం ఇలాగ చేశాను. లేకపోతే బెల్లం వేయంగానే వేసేయచ్చు ఆమ్లాలు. ఇలా బాగా తిప్పాలి. తిప్పి కొంచెం సేపు ఉప్పు వేయాలి. ఒక పావు టీ స్పూను ఉప్పు వేయాలి. ఇప్పుడు కలిపి బాగా పావు టీ స్పూన్ ఉప్పు వేస్తాను. పావు టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం తిప్పాలి. ఒక లెమన్ చెక్క ఒకటి, ఒక స్పూన్, అది కూడా లెమన్ వేస్తే కొంచెం వగరుగా ఉన్న మొత్తం బాగా బెల్లం మీద అయ్యిద్ది. ఆమ్లాలు జ్యూసీగా ఉంటాయి. బాగా తిప్పేసి కొంచెం సేపు మూత పెడదాం. మూత పెడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా బాగా కుక్ అవుతుందో చూద్దాం. బాగా తిప్పాలి. ఇంకా గట్టిగా తిప్పితే అవి పొరలుగా విడిపోతాయి. ఇలాగే ఉంచాలి మొత్తం ఆమ్లాలు. చిన్నగా కలుపుకొని కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా ఉంచాలి పొయ్యి మీదే. కొంచెం సేపు మూత పెడదాం ఫ్రెండ్స్. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం. కన్సిస్టెన్సీ ఇంకా రాలేదు. కొంచెం ఇప్పుడే ఇంకా అవి బాగా కన్సిస్టెన్సీ రావాలి. ఇలాగా అన్నీ ఆ కలర్లో రావాలి. గులాబ్ జామున్ లాగా ఎర్రగా రావాలి. ఈ కలర్లో రావాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు మూత పెడతాం. ఇంకా రాలేదు. తీగ పాకం వస్తే చాలు. ఇంకా కొంచెం రావాలి. ఇంకా 15 మినిట్స్ పట్టిద్ది. 10 మినిట్స్ పట్టిద్ది. ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడే కొంచెం కలర్ మారుతున్నాయి కదా. ఇంకొంచెం రావాలి ఫ్రెండ్స్. కొంచెమే వచ్చింది. ఇంకొంచెం తీగ పాకం వస్తే సరిపోయిద్ది. ఒక ఆమ్లా తీసాను చూడండి. ఇదైతే బాగా ఇరిగిపోయింది. ముక్కలుగా అయిపోయింది. చిదిమిపోయింది. బాగా జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే తొనలన్నీ వచ్చేసినాయి. భలే ఉంది ఫ్రెండ్స్, జ్యూసీగా. సూపర్గా ఉడికింది. చూడండి ఇవన్నీ. ఇప్పుడు ఇంకొంచెం తీగ పాకం వస్తే సరిపోయిద్ది ఫ్రెండ్స్. బాగా గులాబ్ జామ్ లాగా భలేగా ఉన్నాయి కదా. 4 ముక్కల్లాగా అయినాయి ఫ్రెండ్స్. తొనలు వేరేగా వచ్చినాయి. తీగ పాకం వచ్చేసింది. అలాగ రావాలి ఫ్రెండ్స్ తీగ పాకం.
ఇలాగా వస్తే చాలు సరిపోద్ది. అంత తిగ కాదు, మామూలుగా తిగ లాగా వస్తే చాలు సరిపోద్ది. ఇలా గులాబ్ జామ్ లాగా చిన్న చిన్న గులాబ్ జామ్స్ లాగా ఉన్నాయి కదా. భలేగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్స్ లాగా. మీరు ఈ వీడియో లాగా మా ఛానల్ని ఫస్ట్ సారి చూసేస్తే మీరు ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.